ప్రార్థనలో ఒక 3 రకాల ప్రార్థనలు. మీకు ఏం చెప్పినా పవర్ఫుల్ తెలుసా మీకు? ఎందుకంటే ప్రతిదీ కూడా నేర్చుకొని నేను నా జీవితంలో దాన్ని అనుభవించి పరిశుద్ధాత్మ ద్వారా అది కరెక్ట్ అని ఒప్పింప చేసిన తర్వాత మీతో చెప్తాను అన్నమాట. ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏదో ఒక వాక్యం చెప్పేయాలి కదా అనే ఆలోచన నాకు ఉండదు. మీరు ఈ మాటల ద్వారా బలపడాలని ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కరెక్ట్గా మాటలు తీసుకుంటారో వాళ్ళు నిజంగా ఆశీర్వదించబడతారు. ఒక 3 రకాల ప్రార్థనలు ఉన్నాయి. మొట్టమొదటి ప్రార్థన ఏంటి అంటే, ఏదైనా ఒక అనారోగ్యం ఉందనుకోండి, హల్లెలూయా, మొట్టమొదటి ప్రార్థన ఏమని మనం ప్రార్థన చేస్తామంటే, ఒక రోగంతో ఉన్నారనుకోండి ఎవరైనా, సపోజ్కి, దేవా నన్ను స్వస్థపరచవా, దేవా నాకు ఈ బాధను విడుదల చేయవా, దేవా నాకు అద్భుతకరంగా నాకు స్వస్థత కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. అవునా కాదు? ఇది ఒక ఫస్ట్ ప్రార్థన, ఇది ఒక లెవెల్ ప్రార్థన. హల్లెలూయా. రెండవ ప్రార్థన ఏంటంటే, పేతురు గారు యేసయ్యని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళంతా తీవ్రమైన జ్వరంతో పడుకునేటప్పుడు ప్రభు ఏమంటారంటే, ఆమె చేయి పట్టుకొని జ్వరాన్ని గద్దిస్తారు. అప్పుడు జ్వరం ఆమె నుంచి వెళ్ళిపోతుంది. గద్దించే ప్రార్థన రెండవ ప్రార్థన. ఏమనంటే, యేసు నామములో ఈ రోగమా వెళ్ళిపో అని రోగంని యేసు అధికారం ఇచ్చే అధికారం చొప్పున మనకు శాసించడం. ఇది పవర్ఫుల్. రెండవ ప్రార్థన, యేసు నామములో నా దగ్గర ఉన్న అప్పు సమస్య, అప్పుల్లో ముంచేస్తున్నటువంటి ఆ శాపకరమైన దుష్టాత్మ ఏలుతో సహా నేను పెకిలిస్తున్నాను, నా నుంచి వెళ్ళిపో అని ప్రార్థించడం అన్నది రెండో ప్రార్థన. అప్పులైనా రోగమైనా అంటే దాన్ని ఆజ్ఞాపించడం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మూడో ప్రార్థన ఏంటంటే, ఏ స్థితిలో ఉన్నావా నువ్వు, ఏ పరిస్థితిలో ఉన్నావో అందులో దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, థాంక్ యూ ప్రభువా, నన్ను స్వస్థపరిచావు నీ వందనాలు, నా జ్వరం తగ్గించావు నీ వందనాలు, నా యొక్క తీసివేసావు నీ వందనాలు అని దేవుడి శక్తిని బట్టి, దేవుడి యొక్క గొప్ప కార్యాలన్నిటిని బట్టి ఆయన ఘనపరుస్తూ, అప్పుడు జరగక ముందే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటారు. ముందుగానే కృతజ్ఞతలతో ఆయన ఘనపరచండి. హల్లెలూయా. ఇప్పుడు సపోజ్ సునీత ఉద్యోగం పెట్టింది, పుస్తకం పెన్ను పట్టుకొని ఒక 10,000 సార్లు దేవా ఈ ఉద్యోగం నాకు ఇచ్చావు నీ వందనాలు, దేవా ఈ ఉద్యోగం నాకు ఇచ్చేసావు నీ వందనాలని కన్ఫెస్ చేస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవుడు ఇచ్చేసాడంతే, నీ జీవితంలో జరిగిపోయిందంతే. హల్లెలూయా అని కృతజ్ఞతతో జరగక ముందే నమ్మి థాంక్స్ చెప్తున్న ప్రార్థన. హల్లెలూయా. ఇది మూడో రకం ప్రార్థన. మీరు ఏ రకం ప్రార్థన చేస్తున్నారు? అసలు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన యేసయ్యే చేశాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థనతో మొదలు పెట్టారైన, సిలువలో ప్రార్థనతో ముగించారు. హల్లెలూయా. బ్రతుకు దినములంతా ప్రార్థనే. జన సమూహాలు ఆయన కోసం ఎదురు చూస్తుంటే ఏకాంత ప్రార్థనకి వెళ్ళిపోయి ప్రార్థనలో ఉండిపోతుండేవారు. జనాలు ఇక్కడ కుప్పలు ఆయన కోసం వెతుకుతుంటే, హల్లెలూయా, ఆయన ప్రార్థన నుండి వచ్చేటప్పుడు ఒక మంటగా, ఒక అగ్నిలాగా కనిపించేవారు. హల్లెలూయా. ఏం తెలుసా, ప్రతిరోజు ఉదయం కాలంలో పెద్దలకడ చీకటిగా ఉన్నప్పుడే కొండల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన అయిపోయిగా వచ్చి సువార్త ప్రార్థించారు. ఈ గ్రామం, ఆ గ్రామం, ఆ గ్రామం, ఈ గ్రామం
మన అన్ని దిక్కులే అక్కడికి వచ్చిన రోగులందరినీ బాగు చేస్తున్నారు. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు అద్భుత రీతిలో లోకంలో జీవించారు. కనుక ఈరోజు మీరు ఏ విధమైన ప్రార్థన చేస్తున్నారు? మూడవ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. అది చాలా పవర్ఫుల్ ప్రేయర్. దాంట్లో మీకు విశ్వాసం ఉండాలి. దేవుడి శక్తి ఏంటో అన్నది మీకు ఆధారమై ఉండాలి. నమ్మకం లేకుండా ఇచ్చేసావు అని చెప్తావు. నమ్మకం ఉంటేనే చెప్పగలరు. దేవుడి ఎందుకు వచ్చావు, ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన ఇస్తాడని నమ్మాలి. మనం ప్రార్థనలోనే ఆశీర్వదించబడాలండి. మనం ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. యేసయ్యే ప్రార్థన చేసినప్పుడు మనం ఎంత ప్రార్థన చేయాలి? ఆయన ప్రార్థన శిష్యులు అడుగుతారు ఏంటంటే మాకు ప్రార్థన నేర్పించమా ప్రభా, ఎంత ప్రార్థిస్తున్నా మాకు కూడా ప్రార్థన నేర్పించమని అడిగారు. ప్రార్థన చాలా విలువైనది. ఇంకొక 3 విషయాలు గుర్తు పెడతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లల ఇంక వాక్యంలోకి వెళ్ళలేదు. నేను కొన్ని మాటలు మీకు చెప్తున్నాను, చాలా మంచి మాటలు. కెన్నెత్ హేగన్ గారు అనే గొప్ప దైవజనుడు, ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే సంఘంలో 3 రకాల మనుషులు ఉంటారట. పాస్టర్స్ లో 3 రకాలు ఉంటారు, కుటుంబాల్లో 3 రకాలు ఉంటారు. మొట్టమొదటి రకం ఏంటంటే ఓడిపోయిన వారు ఉంటారు. పరిస్థితులకి రాజీ పడిపోయి దేవుడు నమ్ముకున్నాం కదా, తప్పదు చర్చికి వెళ్ళాలి, ఇప్పుడు మళ్ళా ఇంకొకటి చేస్తే అందరి దృష్టిలో బాగోదు కనుక మరి ఏదో ప్రార్థన చేద్దాం, అలా చర్చికి వెళ్ళి వచ్చేద్దాంలే అన్నట్టుగా పరిస్థితుల్లో ఓడిపోయి మొత్తం ఓడిపోయి పడిపోయి రాజీ పడిపోతూ జీవించినటువంటి వాళ్ళతో ఒక గ్రూప్ ఉంటారు. మీరు పరిశీలించుకోవాలి, జాగ్రత్తగా వినాలి. మీరు ఆ గ్రూప్ లో ఉన్నారేమో తెలుసుకోవాలి. హల్లెలూయా. రెండో రకం ఏంటంటే గొప్ప అనుభవంతో ఉన్న దైవజనులు చెప్పిన మాటలు. రెండో రకం ఏంటంటే పోరాడేవారు, పరిస్థితులు పోరాడేవారు, ప్రాంతంలో పోరాడేవారు. ఈ యొక్క పోవాలని పోరాడేవారు, ఈ రోగం పోవాలని పోరాడేవారు, ఉద్యోగం కావాలని పోరాడేవారు, ఒక అద్భుతం జరగాలని పోరాడేవారు, పోరాడేవారు. కొంతమంది ఎలా ఉంటారంటే చేయని పొందేస్తారు. హల్లెలూయా. చేయులోకి వెళ్ళిపోతారు. ఈరోజు విశ్వాసులుగా లేదంటే సంఘముగా మీరు ఎందులో ఉన్నారు? పరిస్థితులకు రాజీ పడిపోయి ఓడిపోయి అపవాది చేతిలో ఓడిపోయి ఏదో నార్మల్ గా సేవకులు సంఘాలు కూడా ఉంటాయి, సేవకులు ఉంటారు, సంఘాలు కూడా ఉంటాయి. ఏదో అలా వెళ్ళాలి కదా అని అలా వెళ్ళిపోతున్నట్టు ఉన్నారా? లేదంటే పోరాడేవారిగా ఉన్నారా? విజయాన్ని పొందుకునే లెవెల్లో మీరు ఉన్నారు. హల్లెలూయా. విజయం పొందే లెవెల్లో ఉన్నారు. పోరాటం ఉంటుంది. పరిస్థితులకి ఎట్టుబడితే కొట్టుకుని పోకూడదు మనం. హల్లెలూయా. దేవుళ్ళలో మీకు తెలుసా, శాతాన్ అంటే మన లోపల ఒక దుర్గాన్ని కడతాడు. ఒక దుర్గాన్ని అంటే ఒక కోట. ఏంట కోట అంటే దేవుడు నిన్ను ప్రేమించడం లేదు, దేవుడు నీ ప్రార్థన వింటాడు అనుకుంటున్నావా? మీరు ఎంతమందిలో నువ్వు పెద్ద భక్తిపరులు అనుకుంటున్నావా, భక్తిపరులు అనుకుంటున్నావా? అసలు నేను లక్ష్యే పెట్టదు, అసలు నేను ప్రేమించట్లేదు అన్నటువంటి ఒక అబద్ధపు దుర్గాన్ని దేవుడి మీద నీకు విరోధముగా నీలో కడతాడు. ఎంతమంది పరిస్థితులను బట్టి, మీకు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి ఇలాంటి దుర్గాల్లో మీరు ఉన్నారు. మీకు అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? నేనైతే దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి అర్థమైనట్టే చెప్తాను. ఇంకా అర్థం అవ్వలేదంటే మీరు వినట్లేదు నాకు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత దేవుడి బిడ్డరా
శాతాను మీ పరిస్థితులను బట్టి, అంటే బాగా అప్పులో ఉన్నారు, బాగా ఇబ్బంది అవుతుంది, ఉదయం లెగిస్తే ఇబ్బంది అవుతుంది, ఇంట్లో ఇబ్బంది అవుతుంది, ఇంట్లో తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది, ఎవరో చేయటంలో ఏమనేస్తారని ఒక బెంగ, బాధ, భయం, టెన్షన్. ఈ పరిస్థితుల ప్రభావాలన్నింటిలో దేవుడు నాకు ప్రార్థన వింటున్నాడు అంటే నాకెందుకు ఎలా ఉన్నది, నేను అంత భక్తిపరాలు కాదు కదా అని అపవాది అబద్ధాలను మీలో కోటగా నియమిస్తాడట. అపవాది ఆ దుర్గాలు మీలో ఉండకూడదు. హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీకు తెలియకుండా నీకు అనేక విషయాల్లో కాపాడుతున్నాడు. ఇదేనని చెప్పాడు ఏదో సాక్ష్యం, తెలియకుండా ఎన్నిసార్లు తప్పిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎన్ని విధాలుగా మనల్ని కాపాడుతున్నా మనకు తెలియదేసి ఏదో ఒకటి నుండి తెలిసిన దాన్ని బట్టి మనం సాక్ష్యం ఇస్తా ఉంటాం కదా. హల్లెలూయా. శాతాను మీలో దేవుడికి విరోధంగా అబద్ధాలు చెప్పడం ఒకటి, అవిశ్వాసం మీలో రావడం ఒకటి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎలా అండి మరి ఇలా ఉంటే ఎలా? చాలా మంది బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు ఏడి అని అడుగుతారు ప్రజలు. దేవుడు అంటారు కదా, ఓ ప్రార్థనలు అంటారు కదా, ఏంటి మీ పరిస్థితులు, దేవుడు ఏడి మీ జీవితంలో, దేవుడు ఏడి మీ పరిస్థితులు ఏంటి అలా ఉన్నాయి మీ ప్రజలు ఒకవేళ మిమ్మల్ని అడుగుతున్నారేమో. ఆ మాటలు ఇంకా దుర్గాలు స్ట్రాంగ్ అయిపోయేమో మీ లోపల. చర్చి చాలా మంది కనిపించారు. మనము ఈ లోకంలో మన పరిస్థితులను బట్టి దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు లేదా ఎంత నాకేం చేయట్లేదు, నా చేయి వదిలేశాడు అన్నది మనం డిసైడ్ చేయకూడదు. హల్లెలూయా. మనము దేవుడు ఎంత గొప్పవాడు వాక్యంలో నుంచి, దేవుడు ప్రేమ నుండి మనం గ్రహించాలి. మీకు ఈజీగా రక్షణ రాలేదండి. దేవుడు మిమ్మల్ని పరలోకం ఎంపిక చేశాడు, మీ పేరు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, మీ పేరు పెట్టి రక్షణలోకి నడిపించాడు. ఏమి పక్కన వాళ్ళు ఎందుకు రావాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు చర్చకు రావాలంటే వాళ్ళ పిలుపు లేదు, వాళ్ళ పరలోకి ఎంపిక చేయలేదు, నీకు ఎంపిక చేయబడ్డాడు. రక్షణ గొప్ప ధన్యత. కలువరి శిలువలో నీ కొరకు చేయాల్సిందంతా చేశాడు. నీకు తెలుసా, మనం చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతాం. ఆ గొప్ప ధన్యత ఆయన ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. యాక్చువల్గా నరకం నుండి తప్పించడానికి వచ్చాడు, మరణం నుండి తప్పించడానికి వచ్చాడు, ఈ పాపం నుండి విమోచించడానికి వచ్చాడు, శాపం నుండి తీసివేయడానికి వచ్చాడు. ఆయన హల్లెలూయా. తప్పించడానికి వచ్చాడు, అంతా ఆయన ఆల్రెడీ చేశాడు. ఆయన సిలువలో నీ కొరకు చేసే త్యాగాన్ని బట్టి మీరు ఆయన గణపరచాలి, ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తున్నాడనే మీరు అనుకోవాలి. మీ సిచ్యువేషన్ బట్టి కాదు, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు బట్టి కాదు. ఆయనకి భయంకరమైన కురుపులు, ఒళ్ళంతా లాజరు అందరికి బాగా తెలుసు. అటువంటి లాజరు భయంకరమైన రోగంతో ఉండి కూడా నేను ఈ లోక సంబంధిని కాదు, నేను కనుక వస్తే పరలోకానికి వెళ్ళిపోతానని విశ్వాసంతో జీవించాడు. ఆయన చనిపోయాక దేవదూతలు వచ్చి ఆయన అబ్రహాము రొమ్ముని తీసుకుని వెళ్ళి పెట్టారు. దేవుడికి స్తోత్రం. యేసయ్య ఉపమానం చెప్పాడు. కనుక దేవుడు పెట్టారు, ఈ లోకం కోసం మాత్రమే యేసయ్యని మనం వెంబడించడం లేదు. మనం ఈ లోక యాత్ర ముగించుకున్నాక మనం నిత్య జీవంలో వెళ్ళడానికైనా అది చేయడానికి భూమి మీదకి వచ్చాడు. ఒక మాట ఉన్నది ఏంటంటే, ఆయనతో ఆయన కుమారుడిని నీకు ఇచ్చాడు కనుక ఆయనతో పాటు నీకు సమస్తాన్ని కూడా ఇస్తాడు. అయితే నువ్వు పోరాడాలి, నిలబడాలి, కొట్టుకొని పోకూడదు. పరిస్థితులు బట్టి ఇసుక మీద పట్టుకున్నవాడంట పరిస్థితుల మీద బట్టి దేవుడికి దూరం అయిపోవడము, దేవుడికి ప్రార్థించడం మానేయడం చేస్తారు. కానీ బండపైన కట్టబడేవారు, వాక్యంలో కట్టబడేవారు, దేవుడి శక్తి ఏంటో తెలిసిన వారు పరిస్థితుల్లో నిలబడి ఆ కష్ట సమయంలో పరిస్థితులు చూడకుండా దేవుడి వైపు చూసి దేవుడిని ఆశ్రయించి దేవుడి
ఏవో సోది చెప్తూ ఉంటే ఆయన డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. వ్యాపారం. పౌలు సెల్లు రోజు త్రావడం వెళ్ళిపోతూ ఉంటే ఆ అమ్మాయి చిన్నది వచ్చి వీళ్ళు సర్వోన్నతుడు దేవుని సేవకులు, వీళ్ళు మాట వినండి, వీళ్ళు వెంబడించండి, ఈ సోది చెప్పారు. అందుకే దెయ్యానికి దేవుడు ఏంటో తెలుసు. నీకే దేవుడు అని తెలిసిన గొప్పేం కాదు, దెయ్యానికి కూడా యేసు మాత్రమే దేవుడు అని తెలుసు. హల్లెలూయా అని చెప్తుంటే ఒకరోజు 2 రోజులు ఊరుకున్నాడంటే ఎందుకులే అని కళాసమాలు వచ్చి అంటుంటే ఆయన ఏం చేశాడంటే, ఏ దెయ్యం మా చిన్నదాన్ని వదిలేకపో అన్నాడు. ఆ దెయ్యాలు వెళ్ళిపోయాడు. ఆ యజమాని నీకు సోది చెప్పడం లేదు, దెయ్యాలు వెళ్ళిపోయాయి కదా, ఇంక డబ్బులు రావట్లేదని అప్పుడు పౌలు సెల్లు తీసుకెళ్లి జైల్లో వేశారు. ఎలా వేసారు తెలుసు? చాలా దెబ్బలు కొట్టారు, గాయాలు వచ్చేసారు, రక్తాలు కారిపోయినట్టుగా కొట్టారు. అప్పుడు పౌలు ఏం చేశారు? ప్రభా, దెయ్యాలు వెళ్ళగొట్టమన్నావు, నువ్వే కదా వెళ్ళగొట్టావు, దెయ్యాలు వెళ్ళిపోయాక మమ్మల్ని ఇందులో వేసారు ఏంటి అసలు? కొట్టిడి పెట్టి మనం ఏం తప్పు చేసాము, అసలు నువ్వేం చేస్తున్నావు అని బాబాయ్ ఈ నొప్పి ఎంత ఎక్కువ ఉంది, ఆ నొప్పి ఇక్కడ ఎక్కువ ఉంది అని ప్రార్థన చేసుకో. అవునా కదా? కానీ పౌలు సెల్లు అంటారు దేవుడి సన్నిధిలో పాటలు పాడుతూ ప్రార్థిస్తూ దేవుడిని కనపరుస్తున్నానంట. కఠినమైన పరిస్థితిలో అదే 3వ రకమైన ప్రార్థన. దేవుడు ఎంత శక్తివంతుడు, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, దేవుడు ఎలాంటి కార్యాలు చేసే దేవుడు, ఇంత గొప్ప దేవుడి సువార్త మేము ప్రకటిస్తున్నాము అని దేవుడిని మహిమపరుస్తూ దేవుడిని ఆనందిస్తున్నారంట. వీళ్ళ చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసేసారంట. ఖైదీలంతా అంటున్నారంట, ఖైదీలంతా వింటున్నారంట, ప్రార్థన వింటున్నారంట, పాటలు వింటున్నారంట. ఏంటి వీళ్ళు ఇంత దెబ్బలు హాయిగా ఏదో పడుకోకుండా ఏంటి ఇలా ఆరాధన చేస్తున్నారని వింటూ ఉంటే పరలోకము బాధ్యత ఎవరిది? నీ బాధ్యత ఎవరిది? రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నీకు వచ్చేసాడంట. హల్లెలూయా. అక్కడ భూకంపం వచ్చేసిందంట. చెరసాల తలుపులన్నీ ఊడిపోయేవాడు. విదేశాల్లో ఖైదీల యొక్క బంధకాలు కూడా ఊడిపోయేవాడు. ఖైదీలు వింటున్నారు, ఆడలేదు, అది తెలియదు. ఇంకా వాళ్ళ బంధకాలు కూడా ఊడిపోయి పౌలు సెల్లు బంధకాలు కూడా ఊడిపోయేవాడు. స్తుతి ఆరాధన, కష్టాల్లో దేవుణ్ణి గణపరచడం, కష్టం వైపు చూసి కృంగిపోకుండా దేవుడిని జీవితంలో ఏం చేయగలరు, ఎంత గొప్పవాడు అని మహిమపరుస్తూ నీవు కానీ మహిమపరచినట్లయితే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు, ఆయన స్పందిస్తాడు. హల్లెలూయా. సునీత జాబ్ పెట్టమని వచ్చింది, జాబ్ పెడతానమ్మా, బ్రేక్ చేయండి అని వచ్చింది. నేనేమన్నాను తెలుసా? ప్రభా, దీన్ని ఎంతమంది సెలెక్ట్ చేయాలో నాకు తెలియదు, ఎక్కడెక్కడికి పేపర్లు వెళ్తాయో నాకు తెలియదు, కానీ మీరు ముందు సెలెక్ట్ చేయండి. హల్లెలూయా. మీరు ముందు సైన్ చేయండి. మీరు సెలెక్ట్ చేస్తే మీరు సైన్ చేసేది అయిపోతుంది అంతే. మీరు చేస్తేనే సెలెక్ట్ చేసే ముందు హేగే చూసానంట. ఆమె అంట, ఏంటి మందం ఏంటి అసలు స్పెషల్ గా ఉంది ఇంతమందిలో అని చెప్పి ఆమె కొరకు ఎంతమంది కన్యకల్ని ఏర్పాటు చేశాడు. స్పెషల్ అంతఃపురంలో రాజు ఇంకా సెలెక్ట్ చేయలేదు. ఈ హేగే ఆమె నచ్చేసి స్పెషల్ అంతఃపురంలో స్పెషల్ ఫుడ్ ఆమె 7 కన్యకలంట ఆమె సేవ చేయడానికి. అంతకంటే ముందు ఎవరు సెలెక్ట్ చేసి ఉంటారు? దేవుడు. అంతకంటే ముందు ఎవరు సెలెక్ట్ చేయాలి? దేవుడు యొక్క చేయి నీ మీద ఉండాలి, దేవుడు యొక్క తోడు నీ మీద సెలెక్ట్ చేయాలి. నువ్వు నార్మల్ గా ఉండకూడదు. దేవుణ్ణి తెలుసా, మీరు మంచి బోధలో ఉండబడతారు. సంఘంలో సేవకులు కూడా ఓడిపోయేవారు, కానీ హార్ట్ రూట్ అంటారు గట్టిగా అనకపోతే
భయపెట్టి అది గ్రిప్పులో పెట్టుకొని ఉడికించేస్తా ఉంటాం. నేను ఎప్పుడైనా మీకు ఏమైనా అన్నానా? లేదు. నా గ్రిప్లో కాదు, మీరు పరిశుద్ధాత్మ గ్రిప్లో మీరు ఉండాలి. హల్లెలూయా. నాకు మీరు కడగా ఉడికిపోకూడదు, దేవుడికి మీరు ఉడకాలి. హల్లెలూయా. పేతురు ఏమంటాడు తెలుసా? మేము నీ వంటి వాళ్ళమే. పాస్టర్ అంటే ఏదో పెద్ద కొమ్ములే వచ్చేవి. ఏలియా అంట మన వంటి స్వభావం కలవాడే రాసింది ఏలియా కోసం. ఏలియా ఎవరు? ఏలియా ఎవరంటే వీళ్ళంటారే. మరి నేను ఒక సేవకురాలంటే ఎవరంటే వీళ్ళంటే దాన్ని నేను కూడా. హల్లెలూయా. అంటే నేను ఏదో స్పెషల్ అన్నట్టుగా నేను ఉంటాం కాదు, కానీ దేవుడు ఎంత గొప్పవాడో మీరు నేర్చుకోవాలి. మీరు కట్టబడాలి. కష్టంలో పౌలు శిలువ దేవుని మహిమపరిచారు. విడుదల పొందుకున్నాను. చాలాసార్లు నాయకుడు మొత్తం భూకంపం వచ్చి మొత్తం గేట్లన్నీ తెరవబడిపోయాయి కదా. ఆయన నా ఉద్యోగం పోతుంది, నేను వెళ్ళి ఆయనకి ఏమని మొహం చూపించుకోండి తను పొడుచుకోవాలనుకున్నాడు. నాయకుడు తలుపులన్నీ తెరిచి చూసి పారిపోయాడనుకుని కత్తి చూసి తను చంపుకొని పోయాడు. అయితే వెంటనే ఏమైందో తెలుసా? ఇక్కడ పౌలు శీలను ఎక్కడికి వెళ్ళిపోలేదు. వెళ్ళిపోవాలి కదా చర్చల నుంచి. గౌరవం కూడా వెళ్ళిపోలేదు. రాత్రి మార్పల్సి వచ్చిందండి. ఈ చర్చలో పాడు కలుపుకునే చక్కగా మంచిగా పడుకున్నారు. దేవుడే తెరిచి దొంగలందరూ పారిపోలేదు. అలా ఉంటే మీకు అనేకులు మార్పు వస్తుంది. నువ్వు పడిపోయి అలా కొట్టుకుని పోతే నీకు మహిమ ఉండదు, దేవుడికి మహిమ ఉండదు. నువ్వు ఆశీర్వదించబడలేవు, నీకు ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడలేరు. కానీ నువ్వు నిలబడి దేవుని ఆ పరిస్థితుల్లో పోరాడి గెలిచి దేవుడికి మహిమ తెచ్చినట్లయితే మీరు ఆశీర్వాదకరంగా వీళ్ళందరూ మారిపోయారు. మారిపోలేదు. ఎందుకంటే ఎవరున్నారంటే చీకట్లో వెలుగును ప్రకాశించే జ్యోతులు ఉన్నాయట. చీకట్లో వెలుగును ప్రకాశించే వాళ్ళు. అందుకని వెలుగు ప్రకాశించకపోయింది. ఆ శాతం ఎప్పుడు చూడండి మేము ఎక్కడే ఉన్నామంటే రక్షణ నాకు ఇవ్వాలా అని అడిగాడు. ఎవరు అడిగాడండి? రక్షణ నాకు కావాలి, నేను చేయాలి, రక్షణ కావాలి అంటే అప్పుడు ఆయన ఇంటి వాళ్ళందరూ బాప్టిజం తీసుకున్నారు. పౌలు శిలువను తీసుకెళ్ళండి, వాళ్ళ గాయాలన్నీ తుడిచి మందు పెట్టి ట్రీట్మెంట్ చేశారు. భోజనం పెట్టారు. అని కొట్టారు, చాలా దండాలు కొట్టేశారు. దేవుడు మహిమను పరిస్థితుల్లో దించాలి. చేతకాలంలో ఉండకూడదు. సమస్యలు ఉంటారు, చేతకాలంలో ఉంటుందట. అది అసలు దేవుడికి ఇష్టపడదు మాట. నువ్వు చేతకాని దానికి చేతకాని కాదు. నీ పక్షాన ఉన్న దేవుడు నీతో ఉన్నాడు, నువ్వు నిలబడాలి. గొలియాతుతో పాటు మొత్తం అందరూ కళ్ళలో ఉండిపోతున్నారు, కానీ దావీదు నిలబడ్డాడు. నువ్వు నిలబడితే నీ పక్షాన పనిచేస్తాడు. కానీ నువ్వు ఆ పరిస్థితిలో పడిపోయి నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు కొట్టుకుపోతే దేవుడు రాడు. దేవుడి పక్షాన నిలబడి దేవుడికి ఏమిచ్చేది. అందుకే కాలేబు యెహోషువలు ఏమంటారంటే దేవుడు గొప్పవాడు, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, దేవుడు ఖచ్చితంగా మనకు ఆ దేశాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎందుకు ఆనందిస్తాడు? ఏంటంటే ఆనందం మనకి మనిషిని ఆనందపరచాలంటే ఏవో చేస్తారు. దేవుడిని ఆనందపరచాలంటే ఏం చేయాలి? విశ్వాసం కలవాలి. విశ్వాసం లేకపోతే ఉండలేమంటారు.
దేశాన్ని చూసి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? వాళ్ళు ప్రాకారాలు కలిగిన పెద్ద పట్టణాలని, ఆ మనుషులు కూడా ఎలా ఉన్నారంటే పెద్ద పెద్ద దేహాలు కలిగి ఉన్న దేహాలంటే చాలా రాక్షస మనుషులు. వీళ్ళు ఎక్కడ నుండి వచ్చారంటే దేవదూతలు పరలోకం నుంచి కిందకు తోయబడతారు కదా, వాళ్ళు ఏం చేశారంటే నరుల కుమార్తెల్ని చక్కని వాళ్ళని చూసి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు పుట్టారు రాక్షస మనుషులు. ఇప్పుడు పుట్టారని అందులో చూపించాడు. మరి అది ఎంత మాట్లాడో నాకు తెలియదు, బైబిల్లో మాట్లాడాలని తెలియదు. అయితే వీళ్ళకి ఉన్నత దేవులు, వీళ్ళు చాలా రాక్షస మనుషులు అన్నమాట. వాళ్ళని చూసి వీళ్ళు భయపడిపోయారు. వాళ్ళు మనం గెలవలేము, ఆ దేశాన్ని మనం